నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను. ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎంతోమంది గెస్ట్‌లని మాట్లాడిస్తూ ఉంటాను. కాకపోతే కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు మనకి నిజంగా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. విన్నా కూడా కలుగుతుంది. అలాంటివే ఈ కార్యక్రమాలు. ఇక నుంచి చేసే కార్యక్రమాలు. అంటే పుష్కరాలకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడబోతున్నాను. అసలు చాలా మందికి అవగాహన లేని విషయాలు కూడా మాట్లాడబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసి మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే తప్పకుండా ఇవ్వండి. ఎలాంటి కార్యక్రమాలు మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలు కూడా తప్పకుండా వీడియో ద్వారా మేము తెలియజేస్తాం. మీరు కామెంట్ రూపంలో మాకు కనుక తెలియజేసినట్లయితే. ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా స్నానాల గురించి తెలుసుకోబోతున్నాం. చాలామంది పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎంతో మంది ఎన్నో రకాల స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని స్నానాల వల్ల నిజంగా పవిత్రమైన భావన కలుగుతుంది, ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. తద్వారా దైవ మార్గం, దైవ సన్నిధానం మనం చేరగలుగుతాం. మరి అలాంటివి ఏ స్నానాలు, దానికి ఉన్న ప్రాశస్యం ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, మనం ఎలా చేయాలి ఆ స్నానాలని, ఆ విషయాలన్నీ కూడా రఘుప్రియ గారు ఈరోజు మాట్లాడబోతున్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఇక కార్యక్రమంలోకి వెళ్లే ముందు మరొక్కసారి చెప్తున్నాను, రఘుప్రియ గారిని కనుక మీరు కలవాలి అనుకుంటే లేదా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది. నమస్కారం అండి. నమస్తే మా. మామూలుగా ఆధ్యాత్మికంగా మాట్లాడేటప్పుడు చాలా మంది అభ్యంగన స్నానం అంటారు. లేదా మనం చాలా గుళ్ళల్లో కానివ్వండి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు స్నానం చేసి మాత్రమే వెళ్తాం. ఈవెన్ ప్రసాదం ఎవరైనా ఇంటికి తీసుకొచ్చినా పక్కకు పెట్టండి, స్నానం చేయలేదు అంటాం. మా కామన్ లాంగ్వేజ్. నిజంగా స్నానానికి అంతటి ప్రాధాన్యత ఉందా? ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అసలు ఎన్ని రకాల స్నానాలు ఉన్నాయి? దాని గురించి చెప్పండి. స్నానం మనం దేంతో ఆచరిస్తాం? జలం, నీళ్లతో. సో మన హిందూ సంప్రదాయంలో జలానికి చాలా విశిష్టమైన స్థానం ఇచ్చారు. జలం లేదే ప్రాణికోటి లేదు. మొదట్లో అంటే దీనికి ముందుగా జలం ఎక్కడైతే ఉందో అక్కడే మానవ అభివృద్ధి జరిగింది అని చెప్తారు. అది సింధు నది దగ్గర జరిగింది. అందుకే మన భారతదేశానికి హిందూ అని, సింధు కన్వర్టెడ్ టు హిందూగా మారుకుంటూ వచ్చిందనమాట. సో ఈ జలం గురించి చెప్పాల్సి వస్తే, జలంతో చేసేది స్నానం. ఆ స్నానాల్లో రకరకాల స్నానాలు ఉన్నాయి. మాఘ స్నానము, పెళ్లికి చేసే మంగళ స్నానాలు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, అమావాస్యకి పౌర్ణమికి చేసే స్నానాలు, ఇలా చాలా రకాల స్నానాలు ఉన్నాయి. నిత్య కూర్చునిలో మనం నిజ జీవితంలో కూడా స్నానంతోనే మన పవిత్రత స్టార్ట్ అవుతుంది, దినచర్య స్టార్ట్ అవుతుంది అనమాట. మనమే కాదు, దేవుళ్ళకి కూడా స్నానాలతోనే పూజాధికాలు చేస్తుంటారు. నెక్స్ట్ ఈ జలము స్నానాలకే కాకుండా మనం తాగడానికి స్నాన పాన ఆది, అంటే స్నానాలతో పాటు పానం అంటే తాగడంతో పాటు పూజకు ఉపక్రమించేవి కూడా మనం జలంతోనే చేస్తాము. జలం లేకుండా దేవుడు లేడు. జలంతో ఆయన్ని అభిషేకిస్తాము. జలంతోనే ఫస్ట్ కలశం పెట్టుకుంటాము. నెక్స్ట్ ఉద్ధరణిలో నీళ్లు పోసుకుంటాము. ఆ కలశానికి దానికి పూజాధికాలు చేస్తుంటాము. అంటే మన నిత్య జీవితంలో జలంతోనే ప్రారంభమవుతుంది. ఇవే కాకుండా, అంటే శుభకార్యాలకే జలాన్ని ఉపయోగించడం కాకుండా శ్రాద్ధ కర్మలకి, తిలోదకాలు ఇవ్వడానికి. తిలోదకాలు అన్నమాట ఎక్కడైనా మీరు వినుంటారా? అది లోకోక్తి. అసలు తిలోదకాలు అంటే ఏంటి చెప్పండి? తిలోదకాలు అంటే నేను చెప్తాను వివరంగా. తిలోదకాలు, తెల్లలు అంటే నల్ల నువ్వులు అనమాట. జనరల్ గా మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వాళ్ళకి ఏదైనా కుటుంబ గొడవలు వచ్చినప్పుడు నేను వాడికి తిలోదకాలు ఇచ్చేసాను, ఇక వాళ్ళకి మాకు సంబంధం లేదు, మనం ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాళ్ళు, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువగా వాడుతుంటారు. తిలోదకాలు అంటే మనకు అప్పట్లో అర్థం కాదు. తిలోదకాలు అంటే ఏమిటో మాట మాట పట్టింపేమో అనుకున్నాం. కాదు, అంటే వన్స్ ఫర్ ఆల్ స్వస్తి చెప్పేయటం అనమాట. అంటే ఇంకా వాళ్ళకి మనకి సంబంధం లేనట్టుగా. తెల్లలు అంటే నల్ల నువ్వులు, ఉదకము అంటే నీళ్ళు అనమాట. ఆ నీళ్లతో ఇలాగా ధారగా వదిలేస్తే ఇంకా వాళ్ళకి మనకు సంబంధం లేనట్టు. ఈ తిలోదకాలు మరొక చోట కూడా మనం చూసే ఉంటాము. ఎక్కడ అంటే శ్రాద్ధ కర్మలు పెట్టేటప్పుడు పిండాల మీద మనం ఇట్లా పెట్టి చేతితో పెట్టుకుని వదిలేస్తూ ఉంటాము. ఎందుకు అంటే ఇంకా ఆ జీవికి మనకి సంబంధం లేనట్టు అన్న ఒక స్వస్తి వాక్యం. అంటే ఇంకా సంబంధం లేదు వాళ్ళకి మనకి. బతుకుండంగా అదేదో కోపంలో అనుకునే మాటలు,
కానీ తర్వాత కూడా దీన్ని తిలోదకాలు వదిలేసాము అని చెప్తారు. అంటే జలానికి ఎంత ప్రాశస్త్యం ఉంది అంటే మనం బ్రతకడానికి, పుణ్యకార్యాలు చేయడానికి, అలాగే అపర కర్మలు అంటారు, అంటే పిండ ప్రదానాలు చేయడానికి కూడా ఇది ప్రాశస్త్యం ఉంది. అయితే తైత్రీయ పురాణంలో తైత్రీయ ఉపనిషత్తులో ఏం చెప్పారు అంటే బ్రహ్మ నుండి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి జలం, వాయువు నుంచి జలం ఎలాగా, వాయువు చెట్టుతో అంటే వృక్షంతో రాపిడి అవుతున్నప్పుడు అహి అనే శబ్దం వస్తుంది. అంటే మేఘాన్ని తాకి ఈ వృక్షం వెళ్ళి మేఘాన్ని తాకినప్పుడు అహి అనే శబ్దంతో మనకి జలంగా వస్తుంది అని గతంలో చెప్పుకున్నాము. అంటే వాయువు నుంచి జలము, జలం నుంచి భూమి, భూమి నుంచి మనిషి ఆవిర్భావం జరిగిందనమాట. సో ఇది జలం తాలూకా పుట్టుక, జలం తాలూకా ప్రాశస్త్యము. దాంతో పాటు స్నానాలు తాలూకా ఇది. స్నానం చెయ్యనిదే అంటే బాహ్య స్నానం వేరు, అంత స్నానం వేరు. బాహ్య స్నానం వల్ల మనకు వచ్చేది ఏంటి, శరీర శుభ్రత వస్తుంది. అంత స్నానము అంటే ఆత్మ సంతృప్తి. దాన్ని ఏ స్నానం చేత ఎలా చేస్తామో దానికి స్నానం అనేది భగవన్ నామస్మరణ. ఎగ్జాక్ట్లీ. అంటే 2 రకాల స్నానాలు అనమాట. సో బయటికి కనిపించేది జలంతో చేసేది, ఆత్మతో చేసేది భగవన్ నామస్మరణంతో చేసేది. ఇది జలం. స్నానాల్లో రకరకాల స్నానాలు ఉన్నాయి, అది ముందు నేను వివరిస్తాను. ఏ స్నానం ఉత్తమము, ఏ స్నానం అధమము, అది నేను ముందు చెప్తాను. అసలు ఎన్ని రకాల స్నానాలు ఉన్నాయి అంటారు మామూలుగా? మొత్తానికి 8 రకాల స్నానాలు ఉన్నాయమ్మా. ఏమిటేమిటవి చెప్పండి. అది మనం బాహ్యంగా చేసుకునే స్నానము, రెగ్యులర్ గా నిత్యకృత్యం చేసుకునే స్నానము, మంగళ స్నానము, నదీ స్నానము, సముద్ర స్నానము, ఆ తర్వాత పుష్కర స్నానము, ఆ తర్వాత ఇది మన పుణ్యతీర్థాలలో చేస్తుంటాం, మనం గుళ్ళు గోపురాలకి వెళ్ళినప్పుడు అక్కడ చేసే స్నానము. ఇవి మొత్తం 8 రకాల స్నానాలు వచ్చాయి. ఓకే. సో మనం స్నానం ఎందుకు చెయ్యాలి, స్నానం ఎలా చెయ్యాలి, అలాగే జలానికి అసలు స్నానానికి మన శుభ్రతకి ఏమిటి కారణాలు ఏమిటి, ఆ లింక్ ఏమిటి అనేది చాలా చక్కగా వివరించారు రఘుప్రియ గారు. ఇక మనం కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుష్కరాల్లో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుష్కరాలకి ఈ స్నానాలకి ఏమిటి ఈ అంతర మథనం ఏమిటి, అసలు ఏమిటి ఈ విషయాలు అనేది తెలుసుకునే ముందు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. అలాగే పుష్కరాలకు సంబంధించిన మరిన్ని వివరాలు సవివరంగా వివరించడానికి రఘుప్రియ గారు ఉన్నారు. ప్రతి వీడియోని తప్పకుండా వాచ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.